హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి స్టూడెంట్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి భారతదేశం మరియు జిఐ ట్యాగ్స్. సరేనా? భారతదేశంలో గల జిఐ ట్యాగ్స్ కోసం ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఓకేనా? ఈ టాపిక్ నుంచి ఇప్పటి వరకు మనం ఈ ఛానల్లో వీడియో అనేది చేయలేదు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 2026. ఫస్ట్ క్వశ్చన్ 2026 ప్రారంభం నాటికి భారతదేశంలో మొత్తం ఎన్ని ఉత్పత్తులకు జిఐ ట్యాగ్లు మంజూరు చేయబడ్డాయి? చూడండి, మొత్తం ఎన్ని ఉత్పత్తులకు జిఐ ట్యాగ్లు మంజూరు చేయబడ్డాయి అంటే అప్రాక్సిమేట్లీ హౌ మెనీ ప్రొడక్ట్స్ ఇన్ టోటల్ హ్యావ్ బీన్ గ్రాంటెడ్ జిఐ ట్యాగ్స్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ ఎర్లీ 2026. చూడండి, ఆన్సర్ సి 650 ప్లస్. 650 కన్నా ఎక్కువ జిఐ ట్యాగ్లు ఇప్పుడు 2026 ప్రారంభం నాటికి భారతదేశంలో మంజూరు చేయబడ్డాయి. సరేనా? చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. హస్తకళలు, హ్యాండ్ క్రాఫ్ట్స్ అత్యధిక వాటాను కలిగి ఉన్నాయి జిఐ ట్యాగ్స్ లో. అయితే 340 కంటే ఎక్కువ నమోదిత ఉత్పత్తులు ఉన్నాయన్నమాట జిఐ ట్యాగ్స్ లో. చూడండి, వ్యవసాయ ఉత్పత్తులు, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సుమారు 197 కంటే ఎక్కువ ట్యాగ్లను కలిగి ఉన్నాయి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్. అలానే ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అత్యధిక సంఖ్యలో జిఐ ట్యాగ్లను కలిగి ఉంది. ఉత్తరప్రదేశ్ అనేది అత్యధిక సంఖ్యలో జిఐ ట్యాగ్లు కలిగి ఉంది. ఈ రాష్ట్రం నుంచి 79 కంటే ఎక్కువ ఉత్పత్తులు నమోదయ్యాయి అనమాట జిఐ ట్యాగ్స్ కోసమని. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో భారతదేశం జిఐ ట్యాగ్ చేయబడిన జోహా బియ్యాన్ని, జోహా రైస్ ని యూకే మరియు ఇటలీకి ఎగుమతి చేస్తుంది. ఇది ఏ రాష్ట్రం నుండి ఎగుమతి చేయబడింది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. మార్చి 2026లో భారతదేశం జిఐ ట్యాగ్ చేయబడిన జోహా బియ్యాన్ని, జోహా రైస్ యూకే మరియు ఇటలీకి ఎగుమతి చేసింది. ఇది ఏ రాష్ట్రం నుండి ఎగుమతి చేయబడింది? చూడండి, జోహా రైస్ ఏ రాష్ట్రం చెందింది అంటే ఆన్సర్ బి, అస్సాం రాష్ట్రం చెందింది ఇది. ఓకేనా? జిఐ ట్యాగ్ పొందింది అస్సాం రాష్ట్రం చెందింది. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఈ బియ్యం అస్సాంలోని గోల్పారా మరియు రోంగ్జులి అనే ప్రాంతాలకు చెందింది. సరేనా? జోహా బియ్యం దాని ప్రత్యేకమైన సువాసన మరియు నాణ్యత గుర్తింపుగా 2017లో జిఐ ట్యాగ్ ను పొందిందనమాట. 2017లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన ఔషధ పంట అయిన నాగౌరి అశ్వగంధ. చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. నాగౌరి అశ్వగంధ ఈ జిఐ ట్యాగ్ ఇటీవల పొందింది. అయితే ఇది ఏ రాష్ట్రానికి చెందింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ బి, రాజస్థాన్ రాష్ట్రానికి చెందింది. రాజస్థాన్. చూడండి, నాగౌరి అశ్వగంధ ఇక్కడ మీరు చూడొచ్చు. నాగౌరి అశ్వగంధ రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలో, ఏ జిల్లాలో అంటే నాగౌర్ జిల్లాలో పండే ఒక ఔషధ మొక్క అనమాట ఇది. జిఐ ట్యాగ్స్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అనమాట. ఫుల్ ఫామ్ వచ్చి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్. రాజస్థాన్ కి చెందిన కొన్ని జిఐ ట్యాగ్స్ చూద్దాం. జైపూర్ బ్లూ పాటరీ. చూడండి, బ్లూ పాటరీ ఆఫ్ జైపూర్. అలానే ములేలా క్లే వర్క్, అలానే సంగనేరి హ్యాండ్ బ్లాక్ ప్రింట్, అలానే తేవా ఆర్ట్ వర్క్, అలానే రాజస్థాన్ కత్పుత్లిస్ ఆఫ్ రాజస్థాన్, అలానే పోకరన్ పాటరీ, అలానే కోట డోరియా, అలానే బికనేరి భుజియా, అలానే బికనేరి కాశీదాకారి క్రాఫ్ట్, బికనేర్ కాశీదారి క్రాఫ్ట్, అలానే బాగ్రూ హ్యాండ్ బ్లాక్ ప్రింట్. ఇవన్నీ కూడా రాజస్థాన్ చెందిన ముఖ్యమైన జిఐ ట్యాగ్స్ అనమాట. జిఐ ట్యాగ్స్ పొందిన ప్రొడక్ట్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, అమల్సాద్ చీకు సపోటా, అమల్సాద్ చీకు అనే ప్రత్యేక పండు ఏ రాష్ట్రం తరపున జిఐ ట్యాగ్ ను పొందింది? చూడండి, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ను పొందింది ఏ రాష్ట్రం తరపున అంటే అమల్సాద్ చీకు. ఆన్సర్ బి, గుజరాత్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా, గుజరాత్. అని కీ పాయింట్ చూద్దాం. గుజరాత్ లోని నవసారి జిల్లాలో ఉన్న ఒక గ్రామం పేరు మీద దీనికి అమల్సాద్ చీకు అని పేరు పెట్టారు. అమల్సాద్ చీకు సపోర్ట్ అనమాట, ఒక రకమైన సపోర్ట్. దీని యొక్క ప్రత్యేక నాణ్యత మరియు ప్రాంతీయ సంబంధం కారణంగా దీనికి భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ అనేది లభించింది. గిర్ కేసర్ మామిడి మరియు కచ్చి ఖారీ తర్వాత గుజరాత్ నుండి జిఐ ట్యాగ్ పొందిన మూడవ పండు ఇది. సరేనా? గిర్ కేసర్ మరియు కచ్చి ఖారీ తర్వాత జిఐ ట్యాగ్ పొందిన మూడో పండు ఇది. అలానే భారతదేశ చీకు ఎగుమతుల్లో గుజరాత్ 98% వాటాను కలిగి ఉంది. 98% వాటాను. ఇందులో నవసారి జిల్లా అగ్రస్థానంలో ఉందన్నమాట. చూడండి, గుజరాత్ నుండి జిఐ ట్యాగ్ పొందిన, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ పొందిన కొన్ని చూద్దాం. పఠాన్ పటోలా, అలానే కచ్ ఎంబ్రాయిడరీ, అలానే తంగలియా షాల్, అలానే జామ్నగరి బాందని, అలానే కచ్చి షాల్స్, అలానే సంకేడ ఫర్నిచర్, అలానే కచ్ రోగన్ క్రాఫ్ట్, అలానే సూరత్ సాదేలి క్రాఫ్ట్, అలానే కాంబే అగెట్స్ ఆఫ్ కాంబే, అలానే బరూచ్ సుజని వీవింగ్. ఇవన్నీ కూడా గుజరాత్ రాష్ట్రం నుండి జిఐ ట్యాగ్ పొందినవి. 70 ఆదివాసి హస్తశిల్పం, గునాహువా చటాయి అంటే దీన్నే ఏ రాష్ట్రం తరపున అధికారికంగా జిఐ ట్యాగ్ ను పొందింది? చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కన్నడిప్ప ట్రైబల్ హ్యాండ్ క్రాఫ్ట్ ఓవెన్ మ్యాట్ అనమాట. హ్యాస్ బీన్ ఆఫీషియల్లీ గివెన్ టు జిఐ ట్యాగ్ ఫర్ విచ్ స్టేట్? చూడండి, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇది కన్నడిప్ప అనే ఆదివాసి హస్తశిల్పం, ఇది ఓవెన్ మ్యాట్ అనమాట. ఇది ఏ రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ పొందింది అంటే ఆన్సర్ బి, కేరళ రాష్ట్రం నుండి. చూడండి, కేరళకు చెందిన సాంప్రదాయ గిరిజన హస్తకళైన కన్నడిప్పకి జిఐ ట్యాగ్ లభించింది. సరేనా? కన్నడిప్ప అంటే అద్దం చేప, మిర్రర్ మ్యాట్ అని అర్థం అనమాట. అద్దం చేప. చూడండి, దీనికి ఉండే మెరిసే స్వభావం వల్ల ఈ పేరు వచ్చింది. దీన్ని వెదురు, చూడండి, రీడ్ బ్యాంబూ యొక్క మెత్తని లోపల పొరలతో తయారు చేస్తారన్నమాట దీన్ని. సరేనా? రీడ్ బ్యాంబూతో.
చూడండి కేరళ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన జిఐ ట్యాక్స్ చూద్దాం, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాక్స్ చూద్దాం. పాలక్కాడ్ మద్దలం, అలానే మయూర్ జాగరి, అలానే నీలంబూర్ టేకు బెల్లం, జాగ్రత్త బెల్లం, నీలంబూర్ టేకు, అలానే పొక్కల బియ్యం, పొక్కల రైస్, అలానే అటప్పడి తువర, అలానే కాసరగూడ చీర మరియు కోతంపల్లి చీర, ఈ రెండు కూడా జిఐ ట్యాక్స్ పొందాయి. అలానే అరణ్ముల కన్నడి, అలానే వాజాకులం పైనాపిల్, అలానే బైపూరు ఊరు, అలానే చెంగల్కోడన్ నందరన్ అరటిపండు, ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్ పొందాయి. సరేనా, కేరళ రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ పొందాయి. నెక్స్ట్ క్వశ్చన్, మీరాజ్ నగరానికి చెందిన ప్రసిద్ధ సంగీత వాయిద్యాలైన సితార్ మరియు తాన్పురాకు జిఐ ట్యాగ్ లభించాయి. మీరాజ్ ఏ రాష్ట్రంలో ఉంది? చూడండి, ద ఫేమస్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ సితార్ మరియు తాన్పురా ఆఫ్ మీరాజ్ సిటీ హ్యావ్ బీన్ గివెన్ జిఐ ట్యాగ్స్ అనేవి పొందాయి, సితార్ మరియు తాన్పురాకు. అయితే విచ్ స్టేట్ ఈజ్ మీరాజ్ లొకేటెడ్? ఏ స్టేట్ లో ఉందంటే ఆన్సర్ బి మహారాష్ట్రలో ఉంది, మహారాష్ట్రలో. చూడండి, మీరాజ్ అనేది మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఉన్న ఒక పట్టణం, ఇది సాంగ్లీ జిల్లాలో ఉంది. ఇది సితార్లు మరియు తాన్పురాలకు ప్రసిద్ధి చెందింది. అలానే మహారాష్ట్రకు సంబంధించిన ముఖ్యమైన జిఐ ట్యాగ్ చూద్దాం. ఆల్ఫోన్సో మామిడి ఫేమస్, ఇది ఆల్ఫోన్సో మామిడి, మరి మహాబలేశ్వర్ స్ట్రాబెరీ, అలానే నాగపూర్ ఆరెంజ్, అలానే నాసిక్ వ్యాలీ వైన్, అలానే అలీబాగ్ తెల్లుల్లిపాయ, అలీబాగ్ వైట్ ఆనియన్, అలానే ఆంబే మోహర్ బియ్యం, అంబే మొహర్ రైస్, అలానే పైతానీ చీరలు మరియు వస్త్రాలు, పైతానీ శారీస్ మరియు ఫ్యాబ్రిక్స్, అలానే కోలంపురి చెప్పల్, అలానే సోలాపూర్ చదర్ మరియు టెరిటబుల్, వార్లీ పెయింటింగ్ మరియు బివాపూర్ చిల్లీ మరియు బీడ్ సీతాఫలం, బీడ్ కస్టర్డ్ యాపిల్, ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్స్ పొందాయి. ఏ రాష్ట్రం నుంచి అంటే మహారాష్ట్ర రాష్ట్రం నుండి. నెక్స్ట్ క్వశ్చన్, 2030 నాటికి జిఐ ట్యాగుల సంఖ్య కోసం వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి నిర్దేశించిన లక్ష్యం ఏమిటి? చూడండి, 2030 నాటికి జిఐ ట్యాగుల సంఖ్య కోసం వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి, మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫర్ ద నంబర్ ఆఫ్ జిఐ ట్యాగ్స్ బై 2000. చూడండి, 2030 వరకు ఎన్ని జిఐ ట్యాగులు పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటే ఆన్సర్ బి 10,000, 10,000. నెక్స్ట్ క్వశ్చన్, 2030 నాటికి 10,000 భౌగోళిక సూచిక జిఐ ట్యాగులను సాధించాలని భారత లక్ష్యం. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని హోల్ ఆఫ్ గవర్నమెంట్ విధానం ద్వారా సాధించుకున్నారు. అమలు ప్రక్రియను పరీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అలానే ప్రస్తుతానికి విభాగం ద్వారా 650+ జిఐ ట్యాగులు జారీ చేయబడ్డాయి. సరేనా, మొత్తం ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయంటే 650+ జిఐ ట్యాగులు అనేది భారతదేశంలో ఉన్నాయి. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ అనమాట జిఐ ట్యాగ్స్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్, వరంగల్ చపాతా మిర్చి, దీన్ని టమాటా మిర్చి అని కూడా పిలుస్తారు. వరంగల్ చపాతా మిర్చి, చూడండి, వరంగల్ చపాతా మిర్చి ఆల్సో నోన్ యాజ్ టొమాటో చిల్లీ, ఏ ప్రాంతం తరపున జిఐ ట్యాగ్ ను పొందింది? ఆన్సర్ బి తెలంగాణ. ఇంపార్టెంట్ క్వశ్చన్, తెలంగాణ. చూడండి, ఇది వరంగల్ చపాతా మిర్చి తెలంగాణ వరంగల్ ప్రాంతం తరపున జిఐ ట్యాగ్ పొందింది. తెలంగాణ నుండి జిఐ ట్యాగ్ పొందిన 18వ ఉత్పత్తి అనమాట, ఇది 18th ప్రోడక్ట్. చూడండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన జిఐ ట్యాగ్స్ ఒకసారి చూద్దాం. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ చూద్దాం. సిద్దిపేట గొల్లబామ, ఆదిలాబాద్ డోక్రా, చెరాల పెయింటింగ్, అలానే పెంబర్తి మెటల్ క్రాఫ్ట్, అలానే హైదరాబాద్ లాక్ గాజులు, అలానే హైదరాబాద్ హలీం, అలానే తాండూరు కందిపప్పు, అలానే వరంగల్ చపాతా మిర్చి, చపాతా చిల్లీ, పోచంపల్లి ఎకత్, అలానే గద్వాల్ చీరలు, అలానే నారాయణపేట చేనేత చీరలు, అలానే పుట్టపక తెలియ రుమాల్, ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్ పొందాయి తెలంగాణ రాష్ట్రం నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, తూయపల్లి బియ్యం మరియు అంబ సముద్రం చొప్పు అని పిలువబడే చెక్క బొమ్మలు ఏ రాష్ట్రం తరపున జిఐ ట్యాగులు పొందాయి? చూడండి, తోయమల్లి రైస్ మరియు అంబ సముద్రం చోప్పు వర్ గ్రాంటెడ్ జిఐ ట్యాగ్స్ ఫర్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రం నుంచి ఈ చెక్క బొమ్మలు జిఐ ట్యాగ్స్ పొందాయి అంటే ఆన్సర్ ఏ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన పన్నా డైమండ్, చూడండి, పన్నా డైమండ్ ఏ రాష్ట్రానికి చెందింది? సి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందింది ఈ పన్నా డైమండ్ అనేది. చూడండి, ఇంపార్టెంట్ ఆడ చూద్దాం. భారతదేశంలో వజ్రాలను ఉత్పత్తి చేసే ఏకైక జిల్లా పన్నా. ఇక్కడ వజ్రాలు ఇప్పుడు పన్నా డైమండ్ అనే పేరుతో జిఐ ట్యాగ్లను కలిగి ఉన్నాయి. ఈ ట్యాగ్ నేచురల్ గూడ్స్ కేటగిరీ కింద నమోదైంది అనమాట. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి పన్నాలోని మాజ్గావ్ గనిని నిర్వహిస్తుంది. చూడండి, ఇంపార్టెంట్ డేటా ఇదంతా. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమైన జిఐ ట్యాగ్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఒకసారి వివరాలు చూద్దాం. చాందేరి చీరలు, అలానే మహేశ్వరి చీరలు మరియు వస్త్రాలు, అలానే బ్యాగ్ ఫ్రింట్స్, అలానే వారసోని హ్యాండ్లూమ్ చీరలు మరియు వస్త్రాలు, వారసోని హ్యాండ్లూమ్ శారీ మరియు ఫ్యాబ్రిక్స్, కడక్నాథ్ చికెన్, చూడండి కడక్నాథ్ చికెన్ బాగా ఫేమస్, రత్లామి సేవ్, అలానే మోరెనా గజ, అలానే రత్లాం రియావన్ వెల్లుల్లి, అలానే బుందేల్ఖండ్ ఖతియా గోధుమలు, బుందేల్ఖండ్ ఖతియా గేహు, గోండ్ పెయింటింగ్, ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జిఐ ట్యాగ్ పొందినవి. నెక్స్ట్ క్వశ్చన్, 100% చేతితో ఉడికిన మరియు నేయబడిన నూలు వస్త్రమైన పొందూరు ఖాదీ ఏ రాష్ట్రం తరపున జిఐ ట్యాగ్ పొందింది? ఇంపార్టెంట్ క్వశ్చన్, పొందూరు ఖాదీ ఏ రాష్ట్రం నుంచి అంటే ఆన్సర్ బి ఆంధ్రప్రదేశ్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. పొందూరు ఖాదీ దాని అత్యంత నాణ్యమైన చేతితో ఉడికిన నూలు మరియు పూర్తి చేనేత ప్రక్రియను ప్రసిద్ధి చెందింది. జిఐ ట్యాగ్ భౌగోళిక సూచిక, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వస్తువుల నమోదు మరియు రక్షణ చట్టం 1999 కింద మంజూరు చేయబడింది. భారతదేశం జిఐ రిజిస్ట్రేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన జిఐ ట్యాగ్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ ఒకసారి చూద్దాం. తిరుపతి లడ్డు, బంగనపల్లి మామిడి పండ్లు,
ఓకేనా. బంగనపల్లి మామిడి పండ్లు మ్యాంగోస్, గుంటూరు సన్నం మిర్చి, గుంటూరు సన్నం చిల్లి, ఆత్రేయపురం పూతరేకలు, అలానే బందర్ లడ్డు, అలానే ఉప్పాని జమదాని శారీస్, వెంకటగిరి చీరలు, సరేనా, వెంకటగిరి చీరలు, మంగళగిరి చీరలు మరియు వస్త్రాలు, ధర్మవరం పట్టు చీరలు, అలానే పొందూరు ఖాదీ మరియు శ్రీకాళహస్తి కలంకారి, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, జిఐ ట్యాగ్లో జిఐ అంటే పూర్తి రూపం ఏమిటి? వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ జిఐ ఇన్ ద జిఐ ట్యాగ్? అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్. జిఐ అంటే ఆన్సర్ బి, జియోగ్రాఫికల్ ఇండికేషన్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అని అర్థం. ఇది ఒక నిర్దిష్ట ప్రాంతం నుండి వచ్చే ఉత్పత్తులకు ఇచ్చే ప్రత్యేక గుర్తింపు అనమాట. ఇది ప్రత్యేకమైన నాణ్యత, కీర్తి లేదా సాంప్రదాయ విలువ కలిగిన ఉత్పత్తులకు ఇది అందించబడుతుంది అనమాట. సరేనా. నెక్స్ట్ క్వశ్చన్, కేజ్రీ చెట్ల నుండి లభించే సాంగ్రీ అనే ఫలి వాడు అనమాట ఏ రాష్ట్రం తరపున జిఐ ట్యాగ్ ను పొందింది? సాంగ్రీ, ఏ ఫ్లీ obtained ఫ్రమ్ కేజ్రీ ట్రీస్. ఆన్సర్ ఏ, రాజస్థాన్ రాష్ట్రం నుంచి. రాజస్థాన్ రాష్ట్రం. చూడండి, ఇది కేజ్రీ చెట్టు నుండి లభించే సాంగ్రీ ఫోర్ట్స్ మరియు కేర్ చెట్టు నుండి లభించే కేర్ బెర్రీలను ఉపయోగించి తయారు చేయబడుతుంది. ఈ రెండు తారెడారికి చెందినవి. కేజ్రీ చెట్టు బిష్నోయ్ సమాజానికి పవిత్రమైంది. బిష్నోయ్. నెక్స్ట్ క్వశ్చన్, జిఐ ట్యాగ్ పొందిన ప్రసిద్ధ మిఠాయి నోలెన్ గుర్ సందేశ్, ఫేమస్ సీజనల్ స్వీట్, ఏ రాష్ట్రానికి చెందింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ సి, వెస్ట్ బెంగాల్ కి చెందింది. ఇది వెస్ట్ బెంగాల్ కు. చూడండి, వెస్ట్ బెంగాల్ కి చెందిన కొన్ని జిఐ ట్యాగ్స్ చూద్దాం. బంగ్లార్ రసగుల్లా, అలానే బర్ధమాన్ మిహిదానా, డార్జిలింగ్ టీ, గోవింద భోగ్ బియ్యం, అలానే తులై పాంజీ బియ్యం, అలానే మాల్జా ఫజ్లీ మామిడి, అలానే బంగ్మురా పాంచమురా టెరకోటా క్రాఫ్ట్, అలానే బెంగాల్ డోక్రా, అలానే ముర్షిదాబాద్ చాన్బోరా, ఈ బెంగాల్ పటచిత్ర, మధురకతి మ్యాట్స్, అలానే బర్ధమాన్ సీతాభోగ్, జయనగర్ మోహా, అలానే నోలెన్ గుర్ర సందేశ్, అలానే కమర్ పుకార్ వైట్ బోండే, ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్ నుంచి జిఐ ట్యాగ్ పొందాయి. నెక్స్ట్ క్వశ్చన్, జిఐ ట్యాగ్ పొందిన ప్రసిద్ధ విలో క్రికెట్ బ్యాట్ ఎక్కడి నుండి వచ్చింది? చూడండి, జిఐ ట్యాగ్ పొందిన ప్రసిద్ధ విల్లో క్రికెట్ బ్యాట్. ఇంపార్టెంట్ ఇది. విచ్ రిసీవ్డ్ ఏ జిఐ ట్యాగ్ ఫ్రమ్ విచ్ స్టేట్? ఆన్సర్ సి, జమ్మూ కాశ్మీర్ చెందింది. చూడండి, అలానే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ముఖ్యమైన జిఐ ట్యాగ్స్ చూద్దాం. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ చూద్దాం. కాశ్మీర్ కుంకుమ పువ్వు, కాశ్మీర్ సెఫ్రాన్, మరి ముష్క్ బుడ్డి బియ్యం, అలానే బద్వారా రాజ్మాష్, అలానే రంబన్ సులై తేనె, అలానే ఉదంపూర్ కలాడి, అలానే కతంబాడి చెక్క పని వుడ్ వర్క్, అలానే వాల్నట్ చెక్కడ్ పని వాల్నట్ వుడ్ కార్వింగ్, అలానే కాశ్మీర్ పష్మీనా సోజానీ క్రాఫ్ట్, అలానే బసోహలి పెయింటింగ్ పష్మినా, అలానే కాశ్మీర్ పేపర్ మెచే, అలానే కాశ్మీర్ నామ్దా మరియు గబ్బా, ఇవన్నీ కూడా కాశ్మీర్ రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ పొందాయి. నెక్స్ట్ క్వశ్చన్, నమక్కల్ సోప్ స్టోన్ కుక్వేర్, స్థానికంగా కల్చట్టి అని పిలుస్తారు, లోకల్ నోన్ యాజ్ కల్చట్టి, ఏ రాష్ట్రం తరపున జిఐ ట్యాగ్ పొందింది? ఆన్సర్ బి, తమిళనాడు రాష్ట్రం నుంచి. నమక్కల్ సోప్ స్టోన్ కుక్వేర్. ఇక్కడ మీరు చూడొచ్చు. కొత్త చరిత్రలో తమిళనాడు మొత్తం ఎన్ని జిఐ ట్యాగులు పొందిన వస్తువుల సంఖ్య పెరిగింది అంటే 74. జిఐ ట్యాగులకు విశిష్టమైన ప్రాంతీయ గుర్తింపు, హస్తకళ మరియు సాంప్రదాయ పరిజ్ఞానం ఉన్న ఉత్పత్తులకు గుర్తిస్తారు. అలానే తమిళనాడు చెందిన ముఖ్యమైన జియో ట్యాగ్స్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ చూద్దాం. వివరాలు: నమక్కల్ స్టోన్వేర్, కావిందపోడి కంట్రీ షుగర్, ఉరయూర్ కాటన్ చీరలు, అలానే తూయిమల్లి రైస్, అంబసముద్రం చోపు సామాన్, అలానే పులియంకుడి యాసిడ్ లైమ్, అలానే విరుదునగర్ సాంబు వత్తల్, అలానే పనృతి జీడిపప్పు మరియు పనసపండు, కాశ్మీర్ జాక్ ఫ్రూట్, మదురై మల్లి, అలానే శాలం సిల్క్, అలానే తాంజావూర్ డాల్, ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్ పొందాయి తమిళనాడు రాష్ట్రం నుంచి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ చట్టం ప్రకారం జిఐ ట్యాగ్ అందించబడుతుంది? అండర్ విచ్ యాక్ట్ జిఐ ట్యాగ్ వాజ్ ప్రొవైడెడ్ ఇన్ ఇండియా? చూడండి, ఆన్సర్ బి 99, జియోగ్రాఫికల్ ఇండికేషన్ యాక్ట్ 1999 అనమాట. వస్తువుల భౌగోళిక సూచికల చట్టం 1900 అమలు వచ్చి ఈ 15 సెప్టెంబర్ 2003 నుంచి అమల్లోకి వచ్చింది. 15 సెప్టెంబర్ 2003 నుంచి. చూడండి, లక్ష్యం వచ్చి ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతానికి లేదా భూభాగానికి సంబంధించిన ఉత్పత్తులను రక్షించడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం అనమాట. నిర్వహణ: భారతదేశంలో దీన్ని భౌగోళిక సూచికల రిజిస్ట్రీ నిర్వహిస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్లు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 2003. ఏ చట్టం అంటే 1999 చట్టం. ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 2003. చూడండి, భారత ప్రభుత్వం భౌగోళిక సూచికల చట్టం 1999 రూపొందించింది. అయితే ఈ చట్టం 2003 నుండి అమల్లోకి వచ్చింది, సెప్టెంబర్ 2003 నుంచి. పశ్చిమ బెంగాల్కి చెందిన డార్జిలింగ్ టీ. చూడండి, డార్జిలింగ్ టీ భారతదేశంలో మొదటి జిఐ ట్యాగ్ పొందింది. డార్జిలింగ్ టీ వెస్ట్ బెంగాల్ చెందింది. 2026 నాటికి భారతదేశంలో 600 కంటే ఎక్కువ జిఐ ట్యాగ్లు ఉన్నాయి. 650 కంటే ఎక్కువ జిఐ ట్యాగ్లు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉత్పత్తి రిజిస్టర్ అయిన తర్వాత జిఐ ట్యాగ్ ఎన్ని సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది? ఫర్ హౌ మెనీ ఇయర్స్ జిఐ ట్యాగ్ వ్యాలిడ్ వన్స్ ఏ ప్రొడక్ట్ ఈస్ రిజిస్టర్డ్? ఆన్సర్ బి 10 years. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ జిఐ ట్యాగ్లు అధికారిక మోటో ఏమిటి? వాట్ ఈస్ ద అఫీషియల్ మోటో ఫర్ ఇండియన్ జిఐ ట్యాగ్స్? ఆన్సర్ బి ఇన్వాల్యుబుల్ ట్రెజర్స్ ఆఫ్ ఇన్క్రెడిబుల్
ఇండియా మోటో అనమాట, జిఐ ట్యాగ్ యొక్క మోటో. నెక్స్ట్ క్వశ్చన్, బనారస్ కి చెందిన ఏ సంగీత వాయిద్యానికి 2025లో జిఐ ట్యాగ్ ఇవ్వబడింది? బనారస్ కి చెందిన ఆన్సర్ సి షెహనాయ్. ఇక్కడ చూడొచ్చు మీరు. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. వారణాసి చెందిన బనారస్ షెహనాయ్ మరియు బనారస్ తబాలకు జిఐ గుర్తింపు అనేది లభించింది. చూడండి దీన్ని ఉస్మిల్లా ఖాన్ జాతీయ స్థాయిలో ప్రాచుర్యంలోకి తెచ్చారన్నమాట దీన్ని. చూడండి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చెందిన కొన్ని ముఖ్యమైన జిఐ ట్యాగ్స్ చూద్దాం. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ చూద్దాం. బనారస్ బ్రోకెట్స్ మరియు చీరలు, అలానే జరీ జర్దోసి, అలానే అలహాబాద్ సుర్కా జామ్ పండు, అలహాబాద్ సుర్కా గావా, అలానే అమ్రోహా డోలాక్, అలానే డోలక్, కాలా నమక్ బియ్యం, కాలా నమక్ రైస్, అలానే నిజామాబాద్ బ్లాక్ పెట్రీ, అలానే రెడ్ పేడ తాండే, రెడ్ పేడ మరియు తాండే, అలానే మేరట్ బ్యోగల్, అలానే మథురా జరీ షోపా, జారీ పోషాక్, అలానే కిర్జా పోటరీ అండ్ లక్నో చికాన్ క్రాఫ్ట్. ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్ చెందిన జిఐ ట్యాగ్స్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా జిఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తి ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. విచ్ ప్రొడక్ట్ వాజ్ ద ఫస్ట్ రిసీవ్ ద జిఐ ట్యాగ్ ఇన్ ఇండియా? మొట్టమొదటిసారిగా ఏది ఉత్పత్తి అంటే ఆన్సర్ బి డార్జిలింగ్ టీ, వెస్ట్ బెంగాల్ డార్జిలింగ్ టీ. చూడండి డార్జిలింగ్ టీ భారతదేశంలో భౌగోళిక సూచిక ట్యాగ్ పొందిన మొదటి ఉత్పత్తి ఎప్పుడు అంటే 2004లో గుర్తింపు పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, ఓరేయోర్ కాటన్ చీర ఏ రాష్ట్రం తరపున జిఐ ట్యాగ్ పొందింది? ఓరేయోర్ కాటన్ చీర ఆన్సర్ బి తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, సాంప్రదాయ కళ అయిన సౌదాగిరి బ్లాక్ ప్రింట్, చూడండి సౌదాగిరి బ్లాక్ ప్రింట్ ఏ ప్రాంతం తరపున జిఐ ట్యాగ్ పొందింది? ఆన్సర్ బి అహ్మదాబాద్, గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, చేనేత ఉత్పత్తులైన రిండియా మరియు ఖాసీ ఏ రాష్ట్రం తరపున జిఐ ట్యాగ్లు పొంది? రిండియా మరియు ఖాసీ ఏ రాష్ట్రం తరపున జిఐ ట్యాగ్లు పొంది అంటే ఆన్సర్ బి మేఘాలయ. చూడండి మేఘాలయ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన జిఐ ట్యాగ్స్ చూద్దాం. లకాడంగ్ పసుపు, లకాడాంగ్ తామ్రిక్, అలానే ఖాసీ చేనేత, అలానే గార్మో దక్మండ, అలానే లార్నై పోటరీ, అలానే గారో చుబిట్జీ, అలానే రాండియా సిల్క్, అలానే మోమంగ్ నారంగ్, ఇవన్నీ కూడా మేఘాలయ రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్స్ పొందాయి. నెక్స్ట్ క్వశ్చన్, జీడిపప్పుతో తయారు చేయబడిన ఆల్కహాలిక్ పానీయం ఓజోఫెని ఏ రాష్ట్రం చెందిన జిఐ ట్యాగ్ చేయబడిన ఉత్పత్తి? చూడండి ఆన్సర్ బి గోవా రాష్ట్రం చెందింది, జిఐ ట్యాగ్ పొందింది ఓజోఫెని. అలానే గోవా రాష్ట్రం చెందిన ముఖ్యమైన జిఐ ట్యాగ్స్ వివరాలు కొంచెం చూద్దాం. అలానే గోవా రాష్ట్రం చెందిన ముఖ్యమైన జిఐ ట్యాగ్స్ కొన్ని చూద్దాం. క్యాష్యూ ఫెని, బెబింకా, ఖోలా చిల్లీ, గోవా కాజు యాపిల్, అలానే అగస్సా ఇం వంకాయ, బ్రింజాల్, అలానే తలైగావ్ వంకాయ, అలానే మైందోలి అట్టపండు, అలానే గోవా కొరుగుడు బియ్యం, అలానే మంకురాడ్ మామిడి, అలానే మౌంచురాడ్ మామిడి, అలానే గోవా హిలారియో మామిడి, అలానే హార్మల్ చిల్లీ, అలానే గోవా ముస్సారాడ్ మామిడి, ఇవన్నీ కూడా గోవా రాష్ట్రం నుంచి జిఐ ట్యాగ్ పొందాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం జిఐ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? జిఐ మ్యాన్ ఆఫ్ ఇండియా, హూ ఈజ్ నోన్ ఎస్ ద జిఐ మ్యాన్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ ఏ రజనీకాంత్. ఇంపార్టెంట్ క్వశ్చన్ రజనీకాంత్. ఇంపార్టెంట్ డేటా చూద్దాం. 2026 నాటికి లేటెస్ట్ జిఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్, సజ్జాపూర్ చామదుంప, ఇది తెలంగాణ రాష్ట్రానికి చెందింది. ఇది సంగారెడ్డి ప్రాంతానికి చెందిన ఒక ప్రత్యేకమైన చామగడ్డ రకం. అలానే ఉరయూర్ కాటన్ చీర, ఇది తమిళనాడు రాష్ట్రం చెందింది. అలానే ఇది తిరుచారుపల్లి చెందిన సాంప్రదాయ చేనేత చీర. అలానే కవిందపాడి నాటు సక్కరే, ఇది తమిళనాడు చెందిన సాంప్రదాయ సేంద్రియ బెల్లం పొడి. అలానే తూయమల్లి బియ్యం, తూయమల్లి రైస్, ఇది తమిళనాడుకు చెందిన సాంప్రదాయ సాంబ సీజన్ బియ్యం రకం అనమాట, తూయమల్లి రైస్. అలానే పొందూరు ఖాదీ, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందింది, శ్రీకాకుళం ప్రాంతానికి, శ్రీకాకుళం జిల్లాకు చెందింది. అలానే మధురా జారీ డ్రెస్, ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందింది. ఇది దేవుళ్ళ విగ్రహాల కోసం తయారు చేసే సాంప్రదాయ జారీ పని దుస్తులు. అలానే నమక్కల్ మక్కల్ పాతిరంగ, ఇది తమిళనాడు రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ సోప్ స్టోన్ వంట పాత్రలు అన్నమాట, కల్చట్టే. అలానే అంబసముద్రం చోపు సమ, ఇది తమిళనాడులోని అంబసముద్రం ప్రాంతానికి చెందిన సాంప్రదాయ చెక్క బొమ్మలు అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్, కోల్హాపూరి చెప్పల్ ఏ రాష్ట్రాలకు సంయుక్తంగా జిఐ ట్యాగ్ మంజూరు చేయబడింది? కోల్హాపూరి చెప్పల్. చూడండి ఆన్సర్ బి మహారాష్ట్ర మరియు కర్ణాటక. చూడండి కర్ణాటక మరియు మహారాష్ట్ర సంయుక్తంగా నమ్మా కోల్హాపూరి చెప్పలకు కోసం జిఐ ట్యాగ్ పొందాయి. సరేనా? ఈ వెజిటేబుల్ ట్యానింగ్ తో తయారు చేయబడిన సాంప్రదాయ చేతితో తయారు చేసిన తోలు చెప్పులు ఇవే. అలానే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన జిఐ ట్యాగ్స్ చూద్దాం. జిఐ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్, బేడగ మిర్చి, బేడగ చిల్లీ, అలానే మైసూర్ సిల్క్, అలానే కూర్గ్ గ్రీన్ యాలకుల మరియు ఆరెంజ్, కూర్గ్ గ్రీన్ కార్డమన్ మరియు ఆరెంజ్, అలానే నంజనగూడు రసబాలే అరటి, నంజనగూడు రసబాలే బనానా, అలానే సిర్సి సుపారి, అలానే ధార్వాడ్ ఫెడ, అలానే చన్నపట్న బొమ్మలు మరియు డాల్స్, అలానే అప్పేమిడి మ్యాంగో, అలానే బిద్రివేర్, అలానే కిన్హాల్ బొమ్మలు, అలానే నవలగుండ దొర్రెలు, ఇవన్నీ కూడా జిఐ ట్యాగ్స్, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన జిఐ ట్యాగ్స్. నెక్స్ట్ క్వశ్చన్, తోవలై గార్లాండ్, మణి కమాలై, దీని అంటారు తోవలై గార్లాండ్, మణి కమాలై అంటారు. మరియు కుంభకోణం తమలపాకు, కుంభకోణం బెటల్ లీఫ్ ఏ రాష్ట్రం తరపున జిఐ ట్యాగ్ పొందింది? ఆన్సర్ బి తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, బనస్కాంత జిల్లాతో లభించే ఆంబాజీ వైట్ మార్బుల్, చూడండి ఆంబాజీ వైట్ మార్బుల్ ఏ రాష్ట్రం తరపున జిఐ ట్యాగ్ పొందింది? ఆన్సర్ బి గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, సాహి లిచి ఏ రాష్ట్రం చెందిన జిఐ ట్యాగ్ చేయబడిన ఉత్పత్తి? సాహి లిచి ఆన్సర్ బి బీహార్.
చూడండి బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన జిఐ ట్యాగ్స్ చూద్దాం. జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ వివరాలు చూద్దాం. బాగల్పూరి జర్దులా మ్యాంగో. చూడండి బీహార్ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన జిఐ ట్యాగ్స్ చూద్దాం. బాగల్పూరి జర్దాలు మామిడి, బాగల్పూరి జర్దాలు మ్యాంగో, అలానే కతర్నీ బియ్యం, అలానే మధుబని పెయింటింగ్, అలానే మిథిలా మఖానా, అలానే మాగాహి పాన్, అలానే సిక్కీ గ్రాస్ ప్రోడక్ట్స్, అలానే సిలావ్ ఖాజం, అలానే సుజాని ఎంబ్రాయిడరీ, అలానే మరిచా బియ్యం, మరిచా రైస్, ఇవన్నీ కూడా బీహార్ రాష్ట్రానికి సంబంధించిన జిఐ ట్యాగ్స్ పొందినవి. నెక్స్ట్ క్వశ్చన్, సాంప్రదాయ దుస్తులైన రిగనాయ్ పాచ్రా ఏ రాష్ట్రం తరపున జిఐ ట్యాగ్ పొందింది? ఆన్సర్ సి, త్రిపుర రాష్ట్రం తరపున జిఐ ట్యాగ్ పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, జిఐ ట్యాగ్ పొందిన గమూసా ఏ రాష్ట్రం చెందిన ప్రసిద్ధ చిహ్నం? గమూసా. చూడండి ఆన్సర్ బి, అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, కాంగ్రా టీ ఏ రాష్ట్రం చెందిన జిఐ ట్యాగ్ చేయబడిన ఉత్పత్తి? కాంగ్రా టీ. ఆన్సర్ సి, హిమాచల్ ప్రదేశ్. ఇంపార్టెంట్ క్వశ్చన్, హిమాచల్ ప్రదేశ్. చూడండి కాంగ్రా టీ హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా ప్రాంతంలో పండుతుంది. ప్రత్యేకమైన రుచి మరియు సువాసన ప్రసిద్ధి చెందింది. కాంగ్రా టీ 2005లో, ఎప్పుడంటే 2005లో జిఐ ట్యాగ్ పొందింది. అలానే హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన జిఐ ట్యాగ్స్ చూద్దాం. కులు షాల్, అలానే చాంబా రుమాల్, అలానే కిన్నౌరి షాల్, అలానే లాహోరీ నిటెడ్ షాక్స్ మరియు గోస్, అలానే కాంగ్రా పెయింటింగ్స్, అలానే హిమాచలీ కాలా జీరా, అలానే హిమాచలీ చుల్లి ఆయిల్, అలానే బాస్మతి, ఇవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన జిఐ ట్యాగ్. కడక్నాథ్ చికెన్. కడక్నాథ్ చికెన్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జిఐ ట్యాగ్ ఉత్పత్తి చేయబడింది? కడక్నాథ్ చికెన్ ఇది ఫేమస్ జిఐ ట్యాగ్ ప్రొడక్ట్ ఫర్ విచ్ స్టేట్? ఆన్సర్ బి, మధ్యప్రదేశ్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. కడక్నాథ్, దీన్ని కాళీమాసి అని కూడా పిలుస్తారు. ఇది పశ్చిమ మధ్యప్రదేశ్ చెందిన స్థానిక జిల్లా మాంసం కోడి జాతి అనమాట, నల్ల మాంసం కోడి జాతి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత భారతదేశంలో అత్యధిక సంఖ్యలో జిఐ ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులు ఉన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ బి, ఉత్తరప్రదేశ్. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. భారతదేశంలో అత్యధిక సంఖ్యలో జిఐ ట్యాగ్లు కలిగిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఉత్తరప్రదేశ్. అలానే తమిళనాడును అధిగమించి ఈ రాష్ట్రం 79 కంటే ఎక్కువ జిఐ ట్యాగ్లను ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో భౌగోళిక సూచిక జిఐ రిజిస్ట్రీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ ఆఫ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్టర్. ఆన్సర్ సి, చెన్నైలో ఉంది. సరే ఫ్రెండ్స్, వీడియోని కుదిరితే మళ్ళీ రివిజన్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ కి హెల్ప్ అవుతుంది. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, జై హింద్.